హాయ్ హలో అందరికీ నమస్తే అండి. నేను మీ విజయ. వెల్కమ్ టు విజయ ట్రెండీ ఫ్యాషన్స్ అండి. మన ఛానల్లో పోస్ట్ చేసిన వీడియో చూసైతే ఒక కస్టమర్ అయితే మన దగ్గరికి వచ్చారనమాట. శారీ డ్యామేజ్ అయిందనమాట. చాలా కాస్ట్లీ శారీ అనమాట. శారీని వాళ్ళు వేర్ చేయడానికి కొంచెం ఇబ్బంది అయితే ఉంటుంది కదా, దానికోసమని ఆ డ్యామేజ్ని ఫుల్ఫిల్ చేసుకోవడం కోసం అయితే మన దగ్గరికి ఏదైనా చేయండి మేడం, ఇది చాలా ప్రాబ్లమేటిక్గా ఉంది అని చెప్పేసి మన దగ్గరికి ఆ శారీ తీసుకొని అయితే వచ్చారనమాట. అయితే మనం ఆ శారీని ఫ్లవర్తో అయితే దాన్ని కంప్లీట్గా క్లోజ్ చేసేస్తున్నాము. అసలు డ్యామేజ్ ఎలా వచ్చిందో చూద్దాము. దాన్ని ఎలా క్లోజ్ చేసాము కూడా మళ్ళీ మీకు వీడియోలో అయితే అంటే ఈ వీడియోలో మొత్తం పోస్ట్ చేస్తాను. ఏంటంటే యాక్చువల్లీ నేను కొంచెం వర్క్ స్టార్ట్ చేశాను. చేసిన తర్వాత నాకు ఐడియా వచ్చింది అది మీకు చూపించాలి అని చెప్పేసి. బట్ ఇప్పుడైతే నేను వీడియో చూపిస్తాను అది ఎలా డ్యామేజ్ వచ్చింది. దాని తర్వాత నెక్స్ట్ అది ఎలా కంప్లీట్గా క్లోజ్ చేసామని కూడా చూపిస్తాను. ఓకేనా, ఇంకెందుకు ఆలస్యం చూసేద్దాము. మరి చూసారు కదండి, ఇది వచ్చేసి చాలా పెద్దగా డ్యామేజ్ వచ్చింది. దీన్ని మనం సిల్క్ థ్రెడ్తో అండ్ జెరీ థ్రెడ్తో ఒక ఫ్లవర్ అండ్ లీఫ్తోనైతే కంప్లీట్గా క్లోజ్ చేస్తున్నాము. బట్ వాళ్ళకి కనిపించినా పర్వాలేదండి, ఫ్లవర్ కనిపించినా, బట్ అది మాత్రం క్లోజ్ అవ్వాలి అని చెప్పారు. దానికోసమని నేను ఇలా స్టార్ట్ చేశాను. చేసిన తర్వాత నాకు ఐడియా వచ్చింది మీకు ఇది వీడియో పోస్ట్ చేయాలి అని చెప్పేసి చాలామంది నన్ను అడిగారు. దానికోసమని నేను ఇలా వీడియో తీస్తున్నాను. ఓకేనా, చూసారు కదా ఫ్లవర్ ఎలా వేస్తుందో. ఇలా శారీ పైన ఇలా ఫ్లవర్స్ అయితే ఇచ్చేసి ఆ డ్యామేజ్ని కవర్ చేసాను అనమాట. చూసారా, మీకు ఎక్కడ కూడా డ్యామేజ్ కనిపించట్లేదు. ఇంకా సేమ్ థ్రెడ్ పెట్టి చేస్తే అదే ఫ్లవరు, ఇంకా ఆ ఫ్లవర్ కూడా కనిపించదు అనమాట. బట్ ఇక్కడ కస్టమర్ అయితే ఇక్కడ బార్డర్లో ఉన్న కలర్తో ఫ్లవర్ డిజైన్ అయితే వేయమన్నారు కాబట్టి మనం ఇలా చూస్ చేసుకొని వేసాను. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే కామెంట్ సెక్షన్లో చిన్న కామెంట్ అయితే పెట్టండి. మన వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి. థ్యాంక్ యూ సో మచ్ అండి.